హాయ్ అండి. ఈరోజు ఇంకొక సింపుల్ రెసిపీతో వచ్చానండి. ఇది మార్నింగ్ టిఫిన్ కానీ, లేదంటే డిన్నర్ టైంకి కానీ చేసుకోవచ్చు. లేదంటే అన్నం ప్లేస్‌లో ఇదైనా తీసుకోవచ్చండి. రైస్ వద్దు అనుకున్న వాళ్ళు. సో, దీనికోసం అయితే అండి ఫస్ట్ ఒక కప్పులో ఒక అరగంట ముందే మామూలు కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు తీసుకొని వాష్ చేసేసి వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానవేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని ఇందులోకి గోధుమ రవ్వ అండి. మనం గోధుమ నూకతో ఉప్మా చేసుకుంటాం కదా! సేమ్ అదే రవ్వ. సో, అది తీసుకొని వాష్ చేసేసుకోవాలి 2 టైమ్స్. అలాగే నానబెట్టుకున్న పప్పులన్నిటిని వేసుకోవాలి. మీకు నచ్చిన కూరగాయలన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, ఆలు, బీన్స్, ఆనియన్ కూడా తరుక్కొని వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారము, అలాగే మనం ఇంట్లోనే వేయించి పెట్టుకుంటాం కదండీ! జీరా పౌడరు, ధనియా పౌడరు. సో, అవి కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిసిపోయేలాగా ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఒక గ్లాస్‌కైతే 5 గ్లాసుల నీళ్లు పడతాయండి. సో, ఇలా నేనైతే 5 గ్లాసులు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్‌లో మనము ఒక 4-5 విజిల్స్ రానిస్తే అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయండి. సో, ఇలా మనము విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తీసి చూస్తే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. సో, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ మీకు ఇలా ఓకే అయితే పర్వాలేదండి. ఇంకా కొంచెం లూజ్‌గా ఉంటే బావుంటుంది అనుకున్నప్పుడు ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో, స్టవ్ మళ్ళీ మనం సిమ్‌లో పెట్టేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా పిండేసుకొని వేసేసుకొని మనము బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసినట్లయితే దీన్ని మళ్ళీ కొంచెం సేపు ఒక ఉడుకు ఇప్పుడు వస్తుంది కదండీ! ఇలా ఉడుకొచ్చేంత వరకు ఉంచేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం పోపు వేసుకుంటే పల్లీలు వేసుకొని చాలా బావుంటుందండి. చాలా క్రంచీగా ఉంటది. తినేటప్పుడు పల్లీలు తగులుతూ ఉంటే కొంచెం క్రంచీగా చాలా బావుంటుందనమాట. సో, ఇలా పోపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మన వన్ పాట్ రెసిపీ రెడీ అయిపోతుంది. సో, చాలా బావుంటుందండి. టిఫిన్‌కి కానీ చేసుకోవచ్చు. లేదంటే అన్నం స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు లంచ్‌లోకైనా ఇలా చేసుకుంటే చాలా బావుంటుంది. సో, రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.